జ్ఞానవాపి అనే పేరుతో అక్కడ ఒక నుయ్యి ఉన్నది. ఒకప్పుడు శివుడు నృత్యం చేశాడు, అక్కడ తాండవ నృత్యం ఆడాడు. తాండవ నృత్యం పూర్తయ్యాక ఆయనకు కూడా దాహం వేసిందిట. శివుడికి దాహం ఉంటుందా? దాహం తెచ్చుకున్నాడు. ఏవీ మంచినీళ్ళు అంటే ఎవరూ మంచినీళ్ళు ఇవ్వలేదట. నా ఉపన్యాసంలో నాకు సీసా పెట్టినట్టుగా శివుడికి డ్యాన్స్ అయ్యాక పాపం మంచినీళ్ళు ఒక్కడు పెట్టలేదు. దాంతో శివుడు శూలం పెట్టి ఒక్క పోటు పొడిచాడు తన ఆలయ ప్రాంగణంలో. ఆ శూలం పాతాళానికి దిగిపోయింది. పాతాళ జలం రివ్వున పైకి తమ్మింది. అలా పైకి తన్నిన ఆ పాతాళ జలానికి బ్రహ్మగారు వరలు పెట్టి బావిగా ఏర్పాటు సంరక్షణ చేశాడు. ఆనాడు శివుడు నృత్యానంతరం శూలముతో నేల మీద పొడిచి పైకి తీసుకొచ్చిన నీరుందే, అది ఏమని పిలువబడుతుంది? జ్ఞానవాపి. శివుడి చేతిలో శూలం జ్ఞానస్వరూపం. ఆ జ్ఞానముతో నీళ్లు పైకి తెప్పించాడు. వాపి అంటే నుయ్యి, జ్ఞానవాపి జ్ఞానమిచ్చే నీళ్లు కలిగిన నుయ్యి. ఆ జ్ఞానవాపి అక్కడున్నది.